మనం నోయింగ్ క్రైస్ట్ జిమ్ 100 లెవెల్లో, అంటే మొదటి క్లాస్లో యేసు ప్రభువును ఎరుగుట అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, బాప్తిస్మ అంటే ఏంటి, తర్వాత దేవుని సంఘం అంటే ఏంటి, ఇవన్నీ మొదటి ఒక ఫౌండేషన్ విషయాలు మాట్లాడారు. రెండవది గ్రోయింగ్ క్రైస్ట్, ప్రభువులో ఎదగడం, దాన్ని మెచ్యూరిటీ అంటే పరిపక్వతలోనికి రావడం, సంపూర్ణత రావడం. ఎలా సంపూర్ణతలోకి వస్తామో గత రెండవ పాఠంలో నేర్చుకున్నాం. మూడవ పాఠం ఈరోజు సర్వింగ్ క్రైస్ట్, ప్రభు ఆయన ఎరిగిన వారు, ఆయనలో ఎదుగుట ద్వారా ఆయన ఏం కోరుతున్నాడో దాన్ని నెరవేర్చుకోవాలి. మనకి ఈ ఫోటో ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా వస్తూ ఉంది. పైన అవుటర్ రింగ్ ఏముందంటే కమ్యూనిటీ, మనం నివసించే ప్రజలందరూ. తర్వాత దాంట్లో నుంచి కొంతమంది క్రౌడ్ అంట, అంటే క్రౌడ్ అంటే వాళ్ళు ఫుల్ కూరగాయలు రాగలను పిలిస్తే రాగలరు. మనం సంఘానికి ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటే పిలిస్తే అప్పుడప్పుడు రాదు, కానీ వాళ్ళు ఇంకా దేవుడు వేసుకోవడం తెలుసుకోలేకపోవచ్చు. మూడవది బ్లూ లైన్లో ఉన్న సర్కిల్ ఏం చెప్తుందంటే కాంగ్రిగేషన్, మన దగ్గరికి వచ్చేవాళ్ళు, మీరందరూ, మనమందరం. తర్వాత దాంట్లో మళ్ళీ గ్రీన్ ఒక సర్కిల్, ఎవరు వాళ్ళు? ఈ సంఘంలో పరిచయం జరిగించడానికి కమిట్ చేసుకునేవాడు, సమయాన్ని ఇచ్చేవాడు, బాధ్యతలు తీసుకునేవాడు. వారిలో నుంచి ఇంకో కొంతమంది ఉంటారు, అది ఎల్లో కోర్ గ్రూప్ అంటే వాళ్ళు ఎన్ని పరిస్థితులు వచ్చినా, వారి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకున్నా సంఘాన్ని వదిలిపెట్టలేరు, సంఘ బాధ్యతలను విస్మరించలేదు. కింద చదువుదాము. అలాగనే కింద అదే కమ్యూనిటీ గురించి రాయబడి అన్జస్ట్ అండ్ అకేషనల్, వాళ్ళు సంఘానికి రారు, అప్పుడప్పుడు పిలిస్తూ వస్తారు. ఈ వాయిలెట్ ఉన్నది క్రౌడ్, రెగ్యులర్ అటెండెన్స్, వస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏ దాంట్లో పాల్గొంటారు. మూడవది ఆ గ్రీన్ కమిటెడ్ పీపుల్, మెచ్యూరింగ్ అంటే వాళ్ళు మెచ్యూర్ మెంబర్స్, వాళ్ళని అడిగితే చేస్తారు, కానీ వాళ్ళు చేయడానికి ఇష్టపడుతుంటారు కానీ అడిగితే చేస్తారు. తర్వాత కోర్ గ్రూప్లో ఉన్న లే లీడర్స్ అండ్ లే మినిస్టర్స్, పరిచర్య ధర్మం జరిగించడానికి ఇష్టపడేవారు. ఇది మనము ఓవరాల్గా సంఘం యొక్క పిక్చర్ని చూస్తే ఈ సొసైటీలో, సమాజంలో, ఈ యొక్క గుంపులో మళ్ళా ప్రత్యేకించబడిన వారంపై క్లేషియంగా మనము సంఘంలో పిలువబడ్డాం. సంఘంలో సభ్యత్వంలో ఉన్న మనము ఆయా రీతిగా పనిచేస్తున్నాం. ఈరోజు సంఘంలో నేను ఇక్కడ స్టార్టింగ్ బ్యాక్ చర్చ్ వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో చేసి నన్ను ఒక షేప్ చేశాడు, లేక ఒక మేకప్ చేశాడు, ఏ పని కోసం నన్ను సిద్ధపరిచాడు అని కనుక్కోవడమే ఈ క్లాస్ యొక్క ఉద్దేశం. బైబిల్ ఏం చెప్తుందంటే, పాస్టర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటర్స్, లేకపోతే పరిచర్య ధర్మము జరిగించేవారు కాపరులు. వారికి ఒక పరిచర్య దేవుడు అప్పగించాడు, దాన్ని వాళ్ళే చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా చేయించవచ్చు. కానీ దానికి అల్టిమేట్ దేవుడు ఎవరిని అడుగుతారంటే వాళ్ళని అడుగుతారు. సంఘం యొక్క పనుల్లో ఏదైనా చేయకపోయినా, చేసేది సరిగ్గా చేయకపోతే కూడా దేవుడు ఇష్టపడ్డాడు. ఒక ఆయన ఇట్లా చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్, డూ ఇట్ వెల్, అదర్వైజ్ డోంట్ డూ ఇట్. అలాగే ఏదైనా ఒక పని మంచిగా చేయాలంటే చేయాలి, మంచిగా చేయాలి, లేదా ఆ పని చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే దానివల్ల నీకు నష్టం ఉండదు, వేరే వాళ్ళకి నష్టం ఉండదు. అలాగే రెండవది ఏంటంటే, ద పీపుల్ ఆర్ ద మినిస్టర్స్. ఎవరు పరిచర్య చేయాలి? మినిస్టర్స్ అంటే ఇక్కడ మంత్రులు కాదు, పరిచర్య చేసి ప్రచారకులు అని అంటారు. ఎవరు వాళ్ళు అంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి, ఆయనను భయభక్తులు కలిగి, సంఘాన్ని ప్రేమించి సభ్యులుగా ఉండి, దేవుణ్ణి ప్రేమిస్తూ పరిచర్యలో పాల్పొందే వాళ్ళందరూ కూడా పరిచారకులు. ఇవన్నీ బేసిక్ థింగ్స్, ఇవన్నీ మనం నేర్చుకుంటా ఉన్నాము, మనకు తెలుసు. సో మై మినిస్ట్రీ ఈస్ డిటర్మైన్డ్ బై మై షేప్. షేప్ అనే పదము మనం ఎలా ఆకారంలో ఎట్లున్నామో దాన్ని బట్టి కాదు. షేప్ అనేది ఒక యాక్రోనిమ్గా వాళ్ళు తీసుకున్నారు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, హెచ్ స్టాండ్స్ ఫర్ హార్ట్, ఏ స్టాండ్స్ ఫర్ ఎబిలిటీ,
P stands for priority. Sorry, P stands for personality, వ్యక్తిత్వం, and E stands for experiences. సో ఇవన్నీ కూడా మనల్ని షేప్ చేస్తాయి. ఈరోజు మీరు వెరిటాస్లో మీరు వినింటారు, మీ ఆత్మవరాలు అంటే ఏంటి, మీరు ఏకో చెందిన యాపిలా బనానా, మీ యొక్క స్వభావాలు ఏంటి అని నేర్చుకుంటారు, కలర్ కోడ్. అలాగే ఈరోజు ఇంకొక ప్రయత్నం చేద్దాం. ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది, నేను దీంట్లో ఎక్కడ ఫిట్ అవుతాను, నా ఆశ ఏంటి, దేవుడు నాలో ఎందుకు ఈ ఆశ పెట్టాడు, నేను ఎందుకు ఏం చేయలేకపోతున్నాను ఎందుకు అనేది కూడా మనం ఈరోజు ఒకవేళ చేయలేకపోతే డిటర్మైన్ చేసుకోవాలి. ఓకే, ఈ షేప్ ఏం చేస్తుందంటే, షేప్ అంటే నేను మన షేప్ కాదు, మనం ఎలా ఉంటామో ఆ షేప్ కాదు, మన ఆత్మీయ వరాలు, మన హ్యాబిట్స్, మన హార్ట్, మన అబిలిటీ, మన పర్సనాలిటీ, మన ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా దేవుడు వాడుకుంటాడంటే, ఒకటేమో జీవిత ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. అంత మాత్రమే కాదు, మనము ఫలవంతంగా ఉంటాం. ఫలవంతంగా ఉంటామంటే ఏ చెట్టైనా కాయ కాస్తుంటే దాన్ని కొట్టేయగలరు, పట్లు కాస్తుంటే, అని ఇతరులకు తృప్తినిచ్చే వారంగా ఉంటాం. అది మనం ఇంకా ఈ క్లాస్లో నేర్చుకుంటాం. సో నేనేం డిస్కవర్ చేయాలి అంటే, నా షేప్ ఏంటో నేను తెలుసుకోవాలి. రెండవది, దానికి ఎట్లా నేను డెవలప్ చేసుకోవాలి, ఎట్లా వాడాలి. ఉదాహరణకు నేను బాత్రూంలో చాలా బాగుపడతాను. బాత్రూంలో స్నానం చేసుకునేటప్పుడు ఎంత లాభయుక్తంగా వాడతాను అనుకుంటానో నేను వాడుకుంటాను. దానివల్ల ఎవరికి అభ్యంతరం లేదు, నాకు కూడా అభ్యంతరం లేదు. నేను అనుకుంటాను చాలా మంచి గొంతుంది నాకు అనుకుంటాను. బాత్రూంలో నేను బాగా పాడినంత కారణం మా నాన్న, నేను పబ్లిక్లో నేను కూడా పాడతానని మైక్ తీసుకున్నాను అనుకోండి, మీ చెవులు రంధ్రాలు పడవచ్చు, లేకపోతే సమస్యలు వచ్చు. అంటే నాకు తెలియని విషయం ఏంటంటే, నేను పాడగలను కానీ అది ప్రత్యేకంగా దేవుడు ఇచ్చిన వరంతో నేను పాడలేను. మనందరూ పాడతాం. ఎందుకు పాడతాము? అందరం బాగా పాడతాం కానీ పాడము. నోరు తెరిచి దేవుని స్తుతిస్తాం. పాడడంలో దేవుని స్తుతించడం వేరు, దేవుని ఆరాధించడం వేరు, దేవుని ప్రార్థించడం వేరు. కానీ కొంతమంది పాట ఒక స్పెషల్ నంబర్ అంటాం. వాళ్ళ స్వరంతో వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు, లేదా దేవుని ప్రార్థించినప్పుడు, లేదా ఒక ఎక్స్పీరియన్స్ని వాళ్ళు బయట పాట రూపంలో పాడినప్పుడు మనం కూడా వాళ్ళతో ఏకీభవిస్తాం. అంటే దే మినిస్టర్ టు మై హార్ట్ అంటారు. కాబట్టి అలాగే ఎలా డెవలప్ చేయాలి, ఇలాగా దాన్ని యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. మీరు కొన్ని వచనాలు ఉన్నాయి, అవి త్వరగా తీసి చదివితే నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఐ విల్ సెలెక్ట్ అండ్ బిగిన్ సర్వింగ్ ఇన్ మినిస్ట్రీ మై చర్చ్ దట్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ వాట్ గాడ్ మేడ్ మీ టు బీ. నన్ను అంటే సెలెక్ట్ చేసుకున్నాడు. ఏం చేశాడు? సెలెక్ట్ చేశాడు నువ్వు సర్వ్. ఏం సర్వ్ చేయడానికి? నా ఎక్స్పీరియన్సెస్ నాకు ఇచ్చాడు కనుక ఆ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి కూడా దేవుడు నాతో పని జరిగిస్తాడు. ఓకే, వాట్ ఈస్ మినిస్ట్రీ? పరిచర్య అంటే ఏంటి? ఇక్కడ ఆగాలి సినిమా. పరిచర్య అంటే ఏంటి? ఏం చేస్తే పరిచర్య? మైక్ ముందు నిలబడి వాక్యం చెప్తే పరిచర్యనా? పరిచర్య అంటే ఏంటి అని ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి. లేకపోతే మనకంత తప్పుడు తలంపులు ఉంటాయి మనసులో. పరిచర్య అంటే అది కనబడచ్చు, కనబడకపోవచ్చు. సంఘంలో దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పని, అది ఏ పనన్నా కానీ, ప్రార్థన కానీ కనబడతాయి, కొన్ని వ్యక్తిగత, కొన్ని కనబడవు. కానీ దేవుని సంఘం కొరకు నువ్వు చేసే పని సీక్రెట్గా కానీ విజిబుల్గా కానీ, దాన్ని బట్టి పరిచర్యలో నువ్వు చేస్తున్నావు అని అర్థం. హీబ్రూలో లేదా గ్రీక్లో డయాకోనాస్ అంటారు, దాన్ని టు సర్వ్. అసలు వర్షిప్ అనే పదాన్ని కూడా లాట్రియో అనే పదం నుంచి ప్రోస్కియనో అనే పదం, ప్రోస్కియనో అంటే వర్షిప్ సాగిలపడం, లాట్రియోనో అంటే టు సర్వ్. నీ దేవుని మాత్రమే మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. తెలుగులో మొక్కి అనబడింది. ఆరాధించి సేవించడము అంటే ఏంటంటే పరిచర్య చేయడం.
ఎలా సేవిస్తాము? సర్వింగ్ అంటే మీ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. ఎవరిని? గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పబ్లిక్ సర్వెంట్స్ అంటే మనకి ప్రజలకు సేవ చేసేవాడు, ప్రజల అక్కర కొరకు వాళ్ళు పని చేస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుడి సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడికి సర్వెంట్ ఎందుకు? ఆయన పని జరిగించడానికి ఆయన పనిని పూనుకునేవాడు. అలాగే ఈ సర్వెంట్ ఆఫ్ గాడ్ నాట్ టు బి సర్వ్ టు మినిస్టర్ ఆర్ సర్వ్ అదర్స్. దేవుని సేవిస్తున్నా అని చెప్పి తన సేవ చేయించుకోకూడదు. యేసుప్రభువు అన్నాడు మార్కు సువార్త 10:45 నేను లోకానికి ఎందుకు వచ్చానంటే నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అని చెప్తూ, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకుల కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టుకోవడానికి నేను వచ్చాను. పరిచర్య చేయించుకోవచ్చు, ఆయన దైవ కుమారుడు, ఆయన సేవింపబడాలి. కానీ నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను. సో యేసుప్రభువు యొక్క మోడల్ని మనం తీసుకుంటే మనం అందరి దగ్గర నాకు ఇట్లా చేయాలి, వాళ్ళు ఇట్లా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయము. మనమే ఏం చేయాలనో ఆలోచిస్తాం, ఏం చేయగలమో అది చేయడానికి దేవుడు మనకు పురికొడతాడు. కాబట్టి మినిస్ట్రీ ఈజ్ using whatever God has given me to serve Him and the needs of others. Not you need to serve yourself. మనమే బాగానే సేవ చేయించుకుంటాం, కానీ ఇతరులకు సేవ జరిగించడానికి దేవుడు మనకు పెట్టాడు. సో we minister in 3 directions. ఏమి 3 directions అంటే, నెంబర్ 1, మీరు ఎవరికి ఎవరు ఫేవర్ చేయడం లేదు. చాలాసార్లు ఏమనుకుంటామంటే సంఘంలో నేను లేకపోతే ఇది జరగదు. మీరేమంటే నేను కొంచెం ఈరోజు ప్రాక్టికల్గా మాట్లాడతాను, నేను ఎవరు ఉద్దేశించి మాట్లాడడం లేదు, జనరల్గా మాట్లాడుతున్నాను. నేను లేకపోతే పాటలు పాడలేరు అన్నారు. దేవుడు ఎవరిని గాడిద ప్రాక్టికల్ పాట పాడించుకుంటాడు. నేను లేకపోతే సండే స్కూలే జరగదు అనుకున్నాము. దేవుడికి ఇచ్చిన పరిచర్య అంటే నేను లేకపోతే, నాకు చెప్పకపోతే సండే స్కూల్ నేను మానేస్తే సండే స్కూల్ మారిపోతుంది అంటే మానదు. దేవుని పరిచర్య ఎప్పుడు అది ఎవరైనా దేవుడు వాడుకుంటాడు. చిన్నవాళ్ళు వాడుకుంటాడు, పెద్దవాళ్ళు వాడుకుంటాడు, మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా వాడుకుంటాడు. మీరు గమనిస్తారో లేదో, నేను సిద్ధంగా లేను అంటే దేవుడు నా పక్కన ఉన్న ఒక అమాయకుని వాడుకుంటాడు. వాడికి ఏమి తెలిపినా ఆ విషయంలో చూపిస్తాడు దేవుడు. నాకు ఏదో చూసినామా, నీ టైం ఇవ్వలేకపోయినావు కదా, ఇతను తన సమయం ఇచ్చాడు కనుక తనకు జ్ఞానాత్మపూర్ణంగా చేశాను. బెసలేరు మీకు తెలుసు కదా, పాత నిబంధనలు బెసలేరు ఉన్నాడు. అంటే బంగారు పని చాలా చక్కగా చాలా మంది ఉన్నారు కంసారం. కానీ దేవుడు బెసలేరుకి ఏం చేశాడంట, నేను అతనిలో నా జ్ఞానాత్మను నేను నింపి ఉన్నా, జ్ఞానాత్మపూర్ణంగా చేసిన. దేవుడు ఎబిలిటీని ఇవ్వకపోతే, దేవుడు మనకు జ్ఞానం ఇవ్వకపోతే మన పరిచర్యలో అది ఎఫెక్టివ్గా ఉండదు. ఇంకా రకంగా చెప్పాలంటే మనం చేసే పరిచర్య చాలా షాలోగా ఉంటుంది. ఉదాహరణకు దేవుడు కొంత సృష్టిని ఏం చేశాడు, కొన్ని పక్షులు ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, కొన్ని ఎగురుతాయి. కొన్ని పక్షులు ఉన్నాయి, పక్షులే అవి, కానీ అవి ఎగరలేవు, నడుస్తాయి. ఇంకో కొన్ని పక్షులు ఉన్నాయి, నడవలేవు, హాప్ చేస్తాయి. హాపింగ్ అంటే గంతులు చేసుకుంటాయి. అలాగే యానిమల్స్ కొన్ని పరిగెత్తుతాయి, కొన్ని స్విమ్ చేస్తాయి, కొన్ని అంటే రకరకాలుగా అవి నడుస్తాయి, లేదా పరిగెత్తుతాయి. కంగారు ఉంది, అన్ని జంతువులు మాత్రం పరిగెత్తుతుంది, అది విచిత్రంగా పరిగెత్తుతుంది. జిరాఫీ ఉంది, అది విచిత్రంగా పరిగెత్తుంది. జింక వేరేగా పరిగెత్తుంది, పులి వేరే. సి ఆల్ రన్నింగ్ యానిమల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్యాటర్న్స్. అన్ని పరిగెత్తుతుంది, బట్ దే హ్యావ్ డిఫరెంట్ వే ఆఫ్ రన్నింగ్. అంటే పక్షుల్ని, జంతువుల్ని ఒకవేళ భూమిలో ఖగోళాన్ని చూస్తే ప్రతి నక్షత్రానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో ఆ కక్షలో దేవుడు పెట్టాడు, అది ఆ కక్షలోనే తిరుగుతూ ఉంటాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని చుక్కలు, మార్గము తప్పి తిరుగు చుక్కలు అని రాయబడింది బైబిల్లో. అవి ఏం చేస్తాయంటే తిరుగుతూ తిరుగుతూ దేనికో గీకనో లేకపోతే బ్యాలెన్స్ మిస్ అయ్యో ఏదో ఒక కారణం చేత త్రోవ తప్పి తిరుగుతుంటాయి. ఎక్కడో ఒకదానికి కొట్టుకుంటూనే ఉంటాయి, కింద పడుతూనే ఉంటాయి. చక్రాలు ఏదేసి చాలాసార్లు కొన్ని నక్షత్రాల గురించి పడి కింద పడి లావాలాగా చాలా మంది మనుషులు చనిపోతారు. కొన్నిసార్లు భూమి గుంతలు పడిపోతుంది, చక్రాలు పడతాయి. సో
3 డైరెక్షన్స్లో మనం చేస్తున్నాం. నెంబర్ 1, వీఆర్ డూయింగ్ ఇట్ టు ద లార్డ్, నాట్ ఎనీబడి ఎల్స్. ఇది ఎవరిది సంఘము? ఆ మాటకు వస్తే సంఘం ఎవరిది? మంచిగా చెప్పాలి. దేవుడిది అంటే మనం సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘంలో ఎవరికి ప్రాముఖ్యత ఉండాలి? క్రీస్తుకే ప్రాముఖ్యత, ఎవరికి ఉండకూడదు. అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యత కలవడానికి, ఆయన శిరస్సుగా ఉండడానికి కారణం ఏంటంటే, శిరస్సు ఏం చేస్తుంది? అన్ని ఆలోచనలను శరీరంలోనికి పంపిస్తుంది. అంటే ప్రతి అవయవము ఆయన ఆలోచన చేత పనిచేయాలి. అందుకే శరీరము సంఘాన్ని శిరస్సుగా, యేసుప్రభు శిరస్సుగా శరీరానికి సంఘానికి పోల్చుకున్నాడు. ఎందుకంటే మన శరీరంలో ప్రతి అవయవము దాని పని కొరకు దేవుడు దానిలో ఉంచుతాడు. మొదటి డైరెక్షన్ ఇది మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఏం చేసినా సంఘంలో ఎవరి కోసం చేస్తారు? ప్రభు కొరకే చేస్తారు. నీ కొరకే ప్రాణం పెట్టి, నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నేను నీతిమంతునిగా తీర్చి, నేను ఉచితంగా ఆయన రక్షణ నీకు అనుగ్రహించి, పరలోక స్వాస్థ్యం నీకు నిరీక్షణని అనుగ్రహించి, ఆయనలో సంతోషించడానికి ఆయన భాగ్యం ఇచ్చాడు కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి సేవిస్తున్నావు. నెంబర్ 2, ఎందుకు పరిచయంలో మనం పాల్గొనాలి? హెబ్రీలకు 6:10 చదువుతారైనా. నేను చేసిన కార్యము నేను పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించుకున్న చేత. పరిశుద్ధులకు ఉపచారము. ఇప్పుడు పరిచర్యని ఇంకొక మాట ఏమన్నారు? ఉపచారం. ఏది ఉపచారము? తెలుగులో కానీ చాలా ఉపకారం ఉంది, పరిచర్య ధర్మం ఉంది. ఉపచారం అంటే ఏంటి? తెలుగు వర్డ్స్ నాకు కొన్నిసార్లు అందుకే ఇంగ్లీష్ తెలుగులో చూస్తూ ఉంటాను నేను. సర్వింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్. ఉపకారం అంటే ఏంటి? నువ్వు మేలు చేయడానికి, అంటే నీ విల్లింగ్గా నువ్వు ఉపకారం మేలు చేయవచ్చు. ఉపచారం అంటే ఏంటంటే ఆయన అక్కడ ఉంది కాబట్టి నీవు ఏం బదులు ఆశించకుండా చేయడం. అది 3వది, నాన్ బిలీవర్స్ మధ్యలో కూడా నీకు పరిచయం. మత్తయి సువార్త 5:13 చదువుతారా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టకే కదా, దానికి మరి దేనికి పనికిరా. ఉప్పు సారం ఉంటుంది, దాని ఉప్పు గుణం ఉంటుంది. ఒకవేళ ఉప్పు సారం గుణం పోతే ఏం లాభం అంటూ అది బయట పారవేయబడి మనుషులు తగ్గుతారు, దానివల్ల ఉపయోగం లేదు. అలాగే మీరు ఉప్పు ఉన్నారు, మీరు సారం కలిగి లేకపోతే మీరు యూజ్లెస్ అని అర్థం. సారము మనలో ఉండాలి, అది ప్రభు. అలాగే లైట్ గురించి చెప్పాడు, దాన్ని మనము రెండింటి అప్లై చేసుకున్నాం. మనము లోకానికి వెలుగు ఉన్నాం, చీకటిలో వెలుగు ప్రసరించాలి. వెలుగు ఆరిపోతే చీకట్లో నువ్వు కలిసిపోతావు. ప్రత్యేకత నీవు వెలుగు కలిగి ఉండడం. 3, ఏ పరిచర్య ఎప్పుడెప్పుడు చేయాలి? మొదటిగా దేవుని కొరకు చేస్తున్నాం, రెండవదిగా బిలీవర్స్ చేస్తున్నాం లేదా విశ్వాసం చేస్తున్నాం, మూడవది అవిశ్వాసం కూడా మనం పరిచర్య జరిగించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు చేయాలి పరిచర్య, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి అంటే మొట్టమొదటిగా ప్రజల యొక్క బాహ్య ఆకర్లు ఉన్నాయి, ఫిజికల్ నీడ్స్ అంటే శారీరక అవసరాలు. దానికి నేను మళ్ళీ చెప్తాను. ప్రజల యొక్క రెండవ డైమెన్షన్ ఏంటంటే ఎమోషనల్ నీడ్స్. అంటే మనందరికీ ఎమోషన్స్ ఉన్నాయి. నవ్వుతాము, కోపపడతాము, సంతోషిస్తాము, ఏడుస్తాము. ఇవన్నీ దీస్ ఆర్ కాల్డ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ ఎందుకు? మనకు ఎమోషన్స్ లేకపోతే ఏమవుతాము? ఒక రోబోట్ లాగా ఉండిపోతాము. దేవుడే పెట్టాడు. మీరు కోపపడండి కానీ పాపము అంటే there is a possibility if you get anger you will do sin. ఒకవేళ కోపం చేస్తే మీ కోపం ఎప్పటి వరకు ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము, అంటే సూర్యుడు అస్తమించే లోపల
క్షమాపణ అడిగి, అంటే 6 గంటలు ఇంకా అస్తమించిన టైం ఉంది చూస్తా ఉన్నా ఎక్స్పెక్ట్ చేయడం కాదు. అస్తమించే వరకంటే ఆ దినం యొక్క నీ కోపము దేవుని సన్నిధిలో అది మంచి కోపం అవుతుంది. దేవుని కొరకు కోపపడితే దేవుడు దాన్ని అంటే ఇష్టపడతాడు ఒక రకంగా. ఫీనెహాస్ లాంటి వాళ్ళు కోపపడతారు. కానీ ఈ కోపము నీ స్వార్థం కొరకు కోపడ్డావనుకో, నీ సొంతం కొరకు కోపడ్డావనుకో, ఇతరులను గాయపరచడానికి కోపడి ఉన్నానుకో, దేవుని లెక్క చెప్పాలి. అది సూర్యాస్తమించే వరకు నీ కోపం నిలిచిపోకూడదు అని రాశారు. కోపపడుడు కానీ పాపము చేయకూడదు. ఇంపాసిబుల్. ఏంటంటే కోపపడి పాపం చేయకుండా ఉండలేరు. అదేవిధంగా దైవ చిత్తానుసారమైన కోపం అంటే ఒక రకంగా ఫీనెహాస్ లాంటి వాడు ఏంటంటే పాపం ప్రబలుతున్నప్పుడు తెగులు విస్తరించింది. ఇశ్రాయేలు ఎప్పుడైతే తెగులు వచ్చిందో ఫీనెహాస్ దేవుడు సహించిన దాన్ని తాను కూడా సహించకుండా ఒక బల్లని తీసుకొని పోయి ఆ పాపం చేసే వాళ్ళని చంపేశాడు. అట్లు దేవుని రోషాన్ని చూపించాడు. తన సొంత ప్రజలే, కానీ దేవుడు సహించలేదు. దాన్ని ఫీనెహాస్ సహించలేదు కనుక దేవుని పరిచర్యకు తాను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వాడుతున్నాడు. 3వ డైమెన్షన్ ఏంటంటే ప్రజల యొక్క ఆత్మీయ అక్కర, ఫిజికల్ నీడ్స్ మరియు ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఎమోషనల్ అంటే మైండ్కి సంబంధించింది. మన మైండ్ అదే సంతోషము దుఃఖము అన్నిటికీ అదే దాన్ని ఆ విధంగా మన మూడ్ని మారుస్తుంది. ఓకే, విల్ కమ్ టు దట్ లేటర్ పార్ట్. ఫిజికల్ నీడ్స్ అంటే ఏంటి, ప్రజల యొక్క ద పర్పస్ ఆఫ్ మినిస్ట్రీ. దేవుడు నన్ను ఎందుకు ఏమని కోరుతున్నాడంటే నంబర్ 1, ఎందుకు ఈ పరిచయం చేస్తున్నా నేను అంటే ఒకటే ఒక కారణం ఉండాలి, వేరే కారణం ఏముండకూడదు. ఏం కారణం అంటే సంఘము అభివృద్ధిలోకి రావాలి. ఎలా వస్తుంది అభివృద్ధిలోకి అంటే నీకు దేవుడు ఇచ్చిన వరాన్ని లేకపోతే దేవుడు ఇచ్చిన తలాంతుని దేవుని మహిమార్థమైన వాడితే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఏ విధంగా మనం దాన్ని వాడచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రియలైజేషన్ ఏమిగా ఉండాలంటే నేను ఎందుకు సృష్టింపబడ్డాను అంటే సంఘంలో నన్ను ఒక సభ్యునిగా దేవుడు చేశాడు, పరిచయం చేయడానికి నన్ను సృష్టించుకున్నాడు. ఐ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ మినిస్ట్రీ. నెంబర్ 2, ఐ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫర్ మినిస్ట్రీ. నేను ఎందుకు దేవుడు నన్ను రక్షించుకున్నాడు అంటే పరిచయం జరిగించడానికి, ఊరిని రక్షించుకుని వచ్చుకోమని చెబుతా కాదు. 3వది, ఐ హ్యావ్ బీన్ కాల్డ్ టు డూ మినిస్ట్రీ. నేను మినిస్ట్రీ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నెంబర్ 4, ఐ హ్యావ్ బీన్ గిఫ్టెడ్ ఫర్ మినిస్ట్రీ. అన్నీ రాసుకోవచ్చు, ఎందుకంటే ఐ గివ్ ద నోట్స్ అండ్ మీరు లేటర్ ఆన్ టేక్ ఆల్ ద నోట్స్ జిరాక్స్. ఓకే, నేను నాకు వీలు కలగడం లేకపోతే టేక్ సమ్ నోట్ పేపర్స్. మీకు అంటే వింటేనే మంచిది. ఎందుకు చెప్తున్నానంటే స్పీడ్గా చెప్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి, మీరు రాసుకుంటే పోతే మిస్ అవుతారు. ఐ హ్యావ్ బీన్ గిఫ్టెడ్ ఫర్ మినిస్ట్రీ. దేవుడు నన్ను ఒక తలాంతు కలిగిన వాడిగా చేశాడు, ఎందుకంటే పరిచయం చేయడానికి. ఐ హ్యావ్ బీన్ ఆథరైజ్డ్ ఫర్ మినిస్ట్రీ. దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. అది ఎట్లా వచ్చింది అధికారం? నీ వల్ల కలిగేది కాదు, మనిషి ఇచ్చింది కాదు, దేవుడే ఇచ్చాడు. ఇతరులను కరెక్షన్ చేయడానికి, ఇతరులను ప్రేమించడానికి, ఇతరుని దారులు తీసుకురావడానికి. I am commanded to minister. There is no obligation or option for you. దేవుడు చెప్తాడు పరిచయం చేయమని, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. 7వదిగా I am to be equipped for ministry. ఉన్నట్టుగా నేను చేయాలి అని ఆశ కలిగి చేయడం కాదు, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఏ డాక్టర్ అయినా ఎంబీబీఎస్ ఎంఎస్ చేయకపోతే సర్జరీగా ట్రైన్ కాకపోతే నీకు ఆపరేషన్ చేయడానికి నువ్వు ఆయన దగ్గర పోతారు ఎవరైనా? ఓన్లీ ఎంబీబీఎస్ చదివినంత అతను కూడా అంటే ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. సర్జరీ తెలుసు వాళ్ళకు, మరి వాళ్ళ దగ్గర ఏదో సర్జరీకి వెళ్ళారు. ఓన్లీ ఎంబీబీఎస్ ఉంటే స్పెషలైజేషన్ ఎంఎస్ చేసిన వాళ్ళు, మళ్ళీ దానికి ప్రతి ఫ్యాకల్టీ వేరే డిఫరెంట్ ఉన్నారు. అప్పర్ లిప్స్, లోయర్ లిప్స్ అని, తర్వాత స్పెషలైజేషన్ ఆఫ్ ఎవ్రీ ఆర్గన్. అంటే అట్లా మన స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం, మనం ఆపరేషన్ చేయించుకుంటాం. అలాగనే
నువ్వు ఎంత ఎక్విప్ అవుతావో దేవుడు నేను అంత గొప్ప పరిచర్యలో ఆ భాగంలో నేను వాడుకుంటాడు. మళ్ళీ మనం చూస్తాం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ నీడ్స్ మై మినిస్ట్రీ. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే నేను తప్పకుండా పరిచర్య జరిగించాలి. నేను పరిచర్య చేయలేదంటే సంఘం క్షేమాభివృద్ధి పొందదు. నీడ్స్ అవసరం, అవసరం సంఘానికి ఉంది. 9 నెంబర్ 9, ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై మినిస్ట్రీ. నా పరిచర్యకు నేనే బాధ్యుని, నేనే లెక్క చెప్పేవాడిని. ఎవరు నన్ను అడగరు. దేవుడికి నేను లెక్క చెప్పవలసిన నా బాధ్యత నాదే. 10వది చిన్నదిగా, ఐ విల్ బి రివార్డెడ్ ఫర్ మై మినిస్ట్రీ. నువ్వు చేసే పరిచర్యకు ప్రతి వాడి పని చొప్పున జీతం ఎవరి దగ్గర ఉందంట? ఆయన దగ్గర ఉంది. ఆయన ఇస్తాడు. విల్ బి రివార్డెడ్ అంటే జీతం కొరకు పని చేయడం కాదు. వాళ్ళు అట్లా అనుకుని ఎక్కువ జీతం కావాలని ఎక్కువ పని చేసి దేవుడు చెప్పిన పని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నంబర్ 1, ఏం చేయాలి? నేను నా పరిచర్య చేయాలని ఇష్టం. ఏం చేయాలి? ఎవరు ఇస్తారు నాకు పరిచర్య? నంబర్ 1, యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుంటే అప్పుడు ఇటువంటి సేవ నీకు యుక్తమైంది. ఎందుకంటే ఉత్తమమును అనుకూలమును పరిశుద్ధమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటావు, ఆ విధంగా ప్రవర్తిస్తావు. నంబర్ 2, ఎలిమినేట్ కాంపిటింగ్ డిస్ట్రాక్షన్స్. ఏమంటే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి పరిచయం చేస్తున్నప్పుడు మధ్యలో. నీకంటే వాడు బాగా చేస్తారో లేకపోతే నేను వీళ్ళకంటే బాగా చేస్తాను కాంపిటీషన్ వస్తుంటుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంటాను. ఆ డిస్ట్రాక్షన్స్ అంటే నేను ఫోకస్ నుంచి నువ్వు చేసే పని నుంచి తొలగించడానికి తెచ్చే ఇబ్బందులన్నింటినీ నేను అధిగమిస్తాను. నంబర్ 3, ఎవాల్యుయేట్ యువర్ స్ట్రెంగ్త్స్. నీ యొక్క శక్తి ఏంటో సామర్థ్యాలు ఏంటో నీకు తెలుసు. వేరే వాళ్ళ సామర్థ్యాలను అంచనా వేయలేవు. కొంతమంది అండర్మైన్ చేస్తాం వేరే వాళ్ళ గురించి, కానీ నీ గురించి నీ యొక్క శక్తి ఏంటో నీకు తెలుసు. నంబర్ 4, కోఆపరేట్ విత్ అదర్ బిలీవర్స్. నాకే అన్ని వరాలు ఉన్నాయని నేను పని చేస్తా పోతే ఎవరు నన్ను కోఆపరేట్ చేయలేరు. నన్ను ఇష్టపడిన కోఆపరేట్ చేస్తారు, నన్ను ఇష్టపడినంత కాదు. నన్ను ఇష్టపడలేదు అనుకో, నా బ్రదర్ అంతే అంట. కోఆపరేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే యూ హ్యావ్ టు గివ్ రూమ్ టు అదర్స్ టు ఆపరేట్ దేర్ మినిస్ట్రీ ఆర్ దేర్ టాలెంట్. సో 5వ స్టెప్ ఏంటంటే యాక్టివేట్ మై గిఫ్ట్స్. నీకు ఎన్నో తలాంతులు దేవుడు ఇచ్చాడు. వరము అంటే ఏంటి? తెలుగులో సరే ఇంగ్లీష్లో వరము అంటే ఏంటి? గిఫ్ట్ కోరుకుంటే ఇస్తారా గిఫ్ట్? లేకపోతే గిఫ్ట్ అనేది ఎందుకంటారు? ఎవరెవరు నీకు ఇష్టమైందో లేకపోతే నీకు సరిపోయేదో తలంచి అరే ఇది ఇస్తే చాలా సంతోషపడతారని చెప్పి ఆ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తారు. నువ్వు ఆ గిఫ్ట్ తీసుకొని ఈ గిఫ్ట్ నాకు బాగా నాకు వద్దన్నావు అనుకో, ఎలా ఉంటుంది తెలిసినాడు? గిఫ్ట్ ఈజ్ నాట్ డిమాండెడ్, ఇట్ ఈస్ గివెన్ యూ బికాస్ ఆఫ్ ద లవ్. ప్రేమతో నీకు ఇచ్చిందే గిఫ్ట్. అలాగే దేవుడు కూడా గిఫ్ట్ నీకు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ మనం చూస్తాం, యాక్టివ్గా వాడుకోవాలి. సో దేవుడు నన్ను ఏ విధంగా షేప్ చేస్తాడు అంటే మనకు కొన్ని వచనాలు ఉన్నాయి. యోబు 10:8 చదువుతారా? యోబు 10:8. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసినను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. ఆయన హస్తాలు నన్ను నిర్మాణం చేసినాయి అంటే ఒక ఉద్దేశం కొరకు ఆయన చేసుకున్నాడు. అదేవిధంగా కీర్తనకారులు కూడా మనం చదువుతాం. దాంట్లో కీర్తన, నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. ఉపయోగపెడుతున్నాను. Yeah. 139, Psalm 139. Yeah.
18-19 నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క రథస్థలములలో చిత్రంగా నిర్మించుకున్నాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగేయలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినంలో ఒక్కటైనను కాకుండా నా దేవుని నీ గ్రంథంలో లిఖితములు ఆయను. సో పైన వచనాల్లో 13-14 నా అంతరంద్రియములను నీవే కలుగ చేస్తే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము నేను చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టించున్నాను. సో మన కలుగ చేసిన విధానాన్ని మనం చూసినప్పుడు మనము ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అది మనం చూసాం. సో దేవుడు ఒక ఉద్దేశం కొరకు మనల్ని షేర్ చేశాడు. అండ్ ఐఎమ్ వెరీ యూనిక్. యూనిక్ అంటే ప్రత్యేకించబడిన వాడు. నాలాగా ఎవరు ఉండరు ప్రపంచంలో, మీలాగా ఎవరు ఉండరు ప్రపంచంలో. దేవుడిని ఒక ఉద్దేశంతో దేవుడు చేసుకున్నాడు. చాలాసార్లు ఏం చేస్తామంటే కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం, ఇతరులాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నీవెవరో నీకు తెలిస్తే, నీవు ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తే నువ్వు ఎంత ఎఫెక్టివ్ ఉంటావు అంటే సంఘంలో అంత ఎఫెక్టివ్గా ఉంటావు. కాబట్టి అది నేర్చుకోవాలి, దాని గురించి నేర్చుకో. మూడవదిగా ఐ హ్యావ్ మేడ్ వండర్ఫుల్లీ కాంప్లెక్స్. అంటే నన్ను నేను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా సులభంగా అర్థం చేసుకుంటాం, కన్ఫ్యూజన్కి వస్తాం. కానీ నన్ను నేను అర్థం చేసుకోవడము చాలా కష్టం. అందుకే విచిత్రం, ఆశ్చర్యం, నువ్వు నన్ను కలిగ చేసిన విధంగా ఒక భయమును ఆశ్చర్యం. వండర్ఫుల్లీ కాంప్లెక్స్. సరే, నంబర్ స్పిరిచువల్ షేప్ అనే పదాన్ని మనము నేర్చుకున్నాం. ఓకే, షేప్. S stands for spiritual gifts. H stands for heart. A stands for abilities. P personality. E experiences. దేవుని చిత్తమైతే పైన రెండు స్పిరిచువల్ గిఫ్ట్స్ అండ్ హార్ట్, ఈ రెండు పాఠాలని ఈరోజు మనం కంప్లీట్ చేయలేదు. ఒకదాన్ని చూద్దాం. స్పిరిచువల్ గిఫ్ట్స్ అని చూస్తాం. ఓకే, మీకు అందరికీ ఇప్పుడు స్పిరిచువల్ గిఫ్ట్స్ మీకు తెలుసా? మీ గిఫ్ట్స్ ఏంటో? రమేష్ గారు, మీ గిఫ్ట్ ఏంటి చెప్పగలిగారు? రక్షణ అనేది గిఫ్ట్ కాదు, దేవుడు ఇచ్చింది మీకు. దేవుడు పరిచయం జరిగించడానికి సంఘంలో మీకు ఏం పని దేవుడు ఇచ్చాడు? మీకున్న స్పెషాలిటీ ఏంటి? ఓకే, మీరు చెప్పలేకపోతే మంచిదే, ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా లేకపోతే చెప్పగలిగి తప్పుడుగా మీరు అంచనా వేసుకోవాలంటే కూడా దేవుని చిత్తాన్ని లేదా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. మీరు ఇప్పుడు తెలుసుకుంటే మంచిది. ఓకే, సో వాట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ గాన్ త్రూ. ఈ ఎక్స్పీరియన్సెస్ కొన్ని దేవుడు అనుమతించాడు నీ జీవితంలో. ఎంత పెయిన్ఫుల్గా ఉన్నాయంటే ఎవరికి అర్థం కాదు, ఒక్కరికే తెలుసు. జ్వరం వచ్చిన వాడికి జ్వరం అంటే ఎంత తెలుసు, జ్వరం రానోడికి తెలియనోడికి జ్వరం గురించి చెప్తే ఎంత లాభం, ఏం లాభం? కాలు ఎప్పుడైనా ఎరిగింటే కాలు ఎరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. కాలు ఎరగకుండా తిరిగి కాలు ఎరిగిన దగ్గర పోయి ఏం కాదు నార్మల్ అయిపోతావు అంటే మీకు ఎప్పుడైనా ఎరిగింది అంటాడు. అంటే అబాస్ పాలవుతాం. మూడవది, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీగా, చదువుగా, వాక్యంలో ఎంత ఎదిగావు, వాక్యం ఎంత తెలిసింది. సో ఇవన్నీ కూడా దేవుడు వాడుకుంటాడు. నాలుగవదిగా, వాట్ మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్. నీ పరిచయంలో కూడా నీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంతగా దేవుడిని వాడుకుంటాడు. కొన్నిసార్లు నువ్వు ఎంతో కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతే దేవుడిని వాడుకోలేడు. నాకు తెలిసి నా జీవితంలో అనేకసార్లు అది జరిగింది. కొన్నిసార్లు నోట్స్ చాలా ప్రిపేర్ వెళ్తాను, ఆడికి పోతే నోట్స్ కనబడదు. లేక అది కనబడదంటే అది కనబడుతుంటుంది కానీ నాకు ఏం చెప్పాలో తెలియదు. దేవుడు వర్తమానాన్ని మార్చి పడేస్తాడు. ఎందుకంటే సంఘానికి అవసరం లేదు, ఆ ప్రజలకు అవసరం లేదు. నా జ్ఞానంతో నేను ప్రార్థన చేయకుండా, ప్రభా అక్కడ ఏ అక్కర ఉందో నాకు తెలియదు, అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆత్మీయ స్థితి ఏంటో నాకు తెలియదు. వాడు నన్ను పిలిచారు వాక్య పరిచయం చేయకుండా. నీవు ఏ తలంపిస్తావో నేను అక్కడ చెప్తాను. వారి ఆత్మీయంగా తృప్తి పొందడానికి నాకు సహాయం చేయని నేను ప్రభు దగ్గర ఇచ్చిన తలంపులు రాసుకొని ప్రిపేర్ అయితే ప్రిపరేషన్ ఇంకా మంచిదే. కానీ ప్రభు మీద ఆధారపడకుండా ప్రిపేర్ అయితే నా సొంత జ్ఞానంతో నా డిక్షనరీ ముందు పెట్టుకొని బుక్స్ ముందు పెట్టుకొని అన్ని రాసుకొని వచ్చితే
అలాగే జరుగుతుంది. ఒకసారి అలాగే ఒక బుక్లో రాసుకున్నాను, ఆ బుక్లో ఇంకా పేజీలు ఉన్నాయని చెప్పి దాన్ని రాసుకున్నాను, మర్చిపోయాను. ఇంకొక బుక్ తీసుకుని వెళ్ళాను, ఇంకా ఆ పుస్తకం పేజీలన్నీ తిప్పుతున్నాను, ఎక్కడ దొరుకుతుంది. రాసుకున్న మాయమైంది అని అనుకున్నాను. ఎందుకైంది తెలుసు అట్లా? సరిగ్గా దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ఏదో ప్రొఫెషనల్గా నాకు తెలుసులే నేను చెప్పగలను అనుకుంటూ ఏదో 4 మాటలు అంటే ఒక 2 పేజెస్ రాసుకొని ఇది సరిపోతుంది అనుకొని వెళ్ళినాను. ఆ నోట్స్ అది కాదు, ఇంట్లో పెట్టొచ్చాను. ఇంకొక సందర్భంలో రాసి చిన్నగా ఉన్నాడు, బట్టలన్నీ చదువుకుంటున్న బట్టలు, బైబిల్ అన్నీ పెట్టుకున్నాను. బట్టలన్నీ పెట్టుకున్నాక బైబిల్ పైన పెట్టాలని చెప్పి దాని కింద అంటే పక్కన పెట్టాను. రాసి చిన్నవాడు, వాడు తెలియదు కాబట్టి బైబిల్ ఎందుకు ఇక్కడ పెట్టినానని చెప్పి తీసుకొని మళ్ళీ వాడు పైన పెట్టేసినాడు. నేను బైబిల్ లేకుండా పోయినా, కొత్త ప్లేస్ అది. ఎక్కడికి పోయినా సువార్త సభలకు వెళ్ళాను స్పెషల్ స్పీకర్గా, ఏం లేకుండా, బైబిల్ లేకుండా. ఇప్పుడు ఏమడగాలి, నన్ను తెలిసినవాడు నన్ను తీసుకుని వచ్చాడు, వాళ్ళ అది చిన్న బండల్, చాలా సంతోషం అంటున్నాడు. నేనేమో నోట్స్ ఉంది, సువార్త చెప్పాలంటే బైబిల్ అన్నాడు కదా, కనీసం అడగలేను, ఎట్లా చెప్పాలో తెలియదు. చివరికి అంటే ఎంత సిగ్గుపోయిందో అడిగా నాకు తెలిసిన తమ్ముడు నీ బైబిల్ ఇవ్వు నాకు, ఎందుకంటే నా బైబిల్ మిస్ అయింది అని చెప్పి వాక్యం అక్కడి నుంచి, అంటే స్వార్థ కాబట్టి స్వార్థ సభలు కాబట్టి స్వార్థ చెప్పాను. కానీ ఎలా ఫీల్ అయినంటే ఆ రోజు యుద్ధానికి పోతూ దేవుడు ఇచ్చిన తుపాకిని లేదా దేవుడు ఇచ్చిన ఖడ్గాన్ని మర్చిపోయి ఇంత చేతులతో పోయినా. అంటే సరిగ్గా మనము సిద్ధపాటు కలిగి చెక్ చేసుకోవాలి. మొదటి 3 సార్లు, ఒకసారి వెరిటాస్లో అట్లాగే జరిగింది. నోట్స్ అంతా ఉంది, పీపీటీ ఉంది, నా ల్యాప్టాప్ పని చేస్తుంది. ప్రకాష్ గారు లేట్గా వచ్చారు, ఆయన ల్యాప్టాప్ లేట్గా వచ్చింది. వితౌట్ ల్యాప్టాప్ నోట్స్ ఉంది, బోర్డు మీద రాసి. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే పవర్ పాయింట్లు చాలా ఉన్నాయి, కానీ మేము బోర్డు మీద రాయాల్సిన పని ఏమంటే దేవుడు వారిని బట్టి కూడా నన్ను ఆ విధంగా చేశాడు. ఎందుకంటే వాళ్ళు పవర్ పాయింట్ నోట్స్ మీద ఆధారపడినారు కానీ ఎక్కువగా ఇంటరాక్షన్ మీద లేదు కనుక బోర్డు మీద రాసినప్పుడు చాలా నేర్చుకున్నాం, నేను కూడా నేర్చుకున్నాను. సరే, పౌలు యొక్క మినిస్ట్రీ గురించి మాట్లాడతాం. పౌలు అపోస్తలుడిగా ఎట్లా పిలువబడ్డాడు? యేసు శిష్యుడు కాదు కదా, మరి అపోస్తలు ఎట్లా అయినాడు? మనం ఈ రోజు అపోస్తలు కావచ్చు ఎవరైనా? పౌలు అయ్యాడు కదా. ఇప్పుడు అన్ని అపోస్తలను పిలుచుకునే వాళ్ళంతా అపోస్తలు పౌలుని మాదిరి పెట్టుకుని చేస్తారు. యేసుప్రభు వారి శిష్యులకు 12 మంది శిష్యులు నేర్పినప్పుడు ఒకటి తప్పిపోయాడు, యూదా ఇస్కరియోతు. 11లో పేతురుని దేవుడు ఏం చేశాడంటే అన్ని జనుల దగ్గర పోయి సువార్త చెప్పమని చెప్పాడు. పేతురుకు ఆధిక్యత దేవుడు ఇచ్చాడు, వెళ్ళాడు. కానీ భయపడ్డాడు సంఘానికి, యూదులందరితో. అరే నువ్వు అన్ని దగ్గర పోయి అక్కడ పోయి కూర్చొని తిని వచ్చినావా, వాళ్ళతో భోజనం చేసావా? యూదులకు చాలా ఇష్టం. అంటే బ్రాహ్మణ్స్ ఎట్లా కూర్చోరు వేరే వాళ్ళతో, నిండు జాతులతో, అట్లాగా వాళ్ళు కూడా అంటే శుద్ధిగా ఉంటారు, అశుభ్రంగా ఉంటారు. కాబట్టి ఈ పేతురుని ఎప్పుడైతే ఆ విధంగా అన్నారో కొర్నేలియస్ దగ్గరికి వచ్చినప్పుడు, కొర్నేలియస్ వాడు ఇంటర్ నుంచి కూడా ప్రభుత్వం అనుకున్నాను, శతాధిపతి. సంఘానికి వచ్చినప్పుడు రిపోర్ట్ చెబుతున్నప్పుడు వాళ్ళు తిట్టాడు, భయపడ్డాడు. ఇంకా అప్పటి నుంచి బయటకు పోవడానికి భయపడ్డాడు. దేవుడు అనేక మరి చూపించాడు తనకి దర్శనం ద్వారా. చతుష్పాద జంతువులన్నీ కూడా దుప్పట్లో పడ్డాడు, తినమంటే నేను ఎప్పుడు కూడా నోటికి నేను నేను చెప్తున్నాను లేదు తిను అంటే అప్పుడు తినడానికి ప్రయత్నించినప్పుడు పైకి ఎత్తబడింది. అంటే అక్కడే అర్థమైంది తను అయిష్టంగా మాసిదోనియా కొర్నేలియస్ వెళ్ళాడు. పౌలుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే పౌలు చాలా నిష్ట కలిగిన వాడు. పరిశీలి అంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా వెళ్ళినవాడు. అది మాత్రం కాదు, పౌలు యొక్క క్యాటివ్ ఆయన క్వాలిఫికేషన్ తెలుసా ఏమంటాడు? బెన్యామీని గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల్ని నేను పరిశీలిని, ధర్మశాస్త్రం విషయంలో అన్నింటిలోనూ నా మీద నింద మోపడానికి ధర్మశాస్త్రం కూడా పనికిరాదు. అంత స్ట్రిక్ట్గా రోషం కలిగి ఉన్నాడు. అంతమాత్రంగా దేవుని మీద ప్రేమించే ప్రేమకు ఏం చేస్తున్నాడంటే ప్రతిప్రకారంగా దేవుని పేరిట చేస్తున్న ఈ మార్గం, యేసుక్రీస్తులు మార్గం అని చెప్తుంటే ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ పట్టుకుని హింసిస్తున్నాడు. దేవునికి ఏదో పరిచయం చేస్తున్నాను అనుకున్నాడు, రోషంతో చేస్తున్నాడు. అటువంటి వాడు దేవుడు పట్టుకున్నాడు. దమస్కు మార్గం రా పౌలు
నువ్వే నాకు కావాలి. సౌలు, నీవు అన్యజనులకు వెలుగుగా నేను నియమిస్తాను. నువ్వు అధికారులకు నువ్వు సువార్త ప్రకటించాలి, నేను నియమిస్తున్నాను అని చెప్పి పౌలు దేవుడు అనుకున్నాడు. అందుకే పౌలు అంటాడు ఒక కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో, చాలా మంది కొరింథీ సంఘం చాలా గర్విష్ఠ సంఘం అంటారు కొరింథీ సంఘాన్ని. ఎందుకంటే కృపావరాల్లో ఏ లోపం లేదు, ఐశ్వర్యవంతులు, అన్ని వరాలు తెలిసి వాళ్ళకి. అందుకే వరాల గురించి 3 చోట్ల మాత్రమే బైబిల్లో అంటే నూతన నిబంధనలో రాబడింది. రాసుకోండి ఇది కావాలంటే. రోమపత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, 27 నుంచి 31 వచనాలు. మొదటి కొరింథీ 12, 1 నుంచి 11, 27 నుంచి 31. నాలుగవదిగా ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. ఎఫ్ఎస్సి 4, 11, 12. చివరిగా మొదటి పేతురు 4, 9 నుంచి 11. సరే, ఇవన్నీ స్పిరిచువల్ గుడ్స్ గురించి మాట్లాడతాయి. అపోస్తలుడు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రికలో ఆయన అపోస్తలత్వాన్ని వారు ప్రశ్నించారు. అప్పుడు నేను అపోస్తలను పిలిపించుకోవడానికి యోగ్యుని కాదు, ఎందుకంటే సంఘాన్ని హింసించాను, సంఘాన్ని నేను కష్టపెట్టాను. కాబట్టి అపోస్తలను పిలిపించుకోవడానికి నేను ఆ కాలం ముందు పుట్టాను. కానీ ప్రభు నన్ను ఆ మార్గంలో దర్శించాడు కనుక అపోస్తలుగా ప్రభు నన్ను పంపించాడు. సరే, అన్రాపింగ్ యువర్ గిఫ్ట్. ఇది వచ్చే వారం ఒకవేళ అంటే చెప్పగలిగితే నీ గిఫ్ట్ని నీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తుందని గిఫ్ట్ ఓపెన్ చేయకుండా లోపల పెట్టుకున్నాను అనుకో, దానివల్ల ప్రయోజనము లేదు. గిఫ్ట్ ఏదో చూస్తారు కదా గిఫ్ట్గా. అమెరికాలో అయితే ఒక ఆచారం ఉంది, ఒకవేళ గిఫ్ట్ ఇస్తే నాకు తెలియదు కదా, నేను అక్కడికి వెళ్ళాను, నాకు గిఫ్ట్ ఇచ్చారు ఒక బాక్స్, నేను దాన్ని తీసుకొని పక్కన పెట్టాను. వాడిని ప్లీజ్ ఓపెన్ ఇట్ జాషువా, ఓపెన్ ఇట్, ప్లీజ్ ఓపెన్ ఇట్ అంటున్నాను. నాకు అర్థం కావడం లేదు. అంటే గిఫ్ట్ ఇస్తేనే అమెరికాలో ఏం చేస్తుంది కదా సార్, దాన్ని బాగా చించి పడేసి ర్యాపర్ అంతా తీసేసి చూసి చాలా ఓ థ్యాంక్ యూ అంటారు. నాకు తెలియదు అది. ఆ గిఫ్ట్ ఇస్తే తీసుకొని థ్యాంక్ యూ చెప్పి పక్కన పెట్టాను. అంటే పక్కన పెట్టడం అంటే అప్పుడే తీసి చూసి సంతోషిస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. అది ఇండియన్స్ కదా, మనం చాలా విషయాలు మనం వద్దంటే కావాలంటే వద్దని, టీ తాగుతారంటే వద్దులే బ్రదర్ అంటే, భోజనం చేస్తారంటే వద్దులేండి, తిన్నారా అంటే తిన్నాను, ఎప్పుడంటే ఎప్పుడో లోపల ఏమో తినాలనిపిస్తుంటుంది వాసనకు. ఇండియాలో మనం తినాలంటే తినకూడదని లేదా బలవంతంగా 2-3 సార్లు అడిగితే అప్పుడు పెట్టండి కొంచెం అని అంటారేమో అని కొంతమంది అట్లా ఏం అడగారు. నేను అమెరికాలో నాకు పోయినప్పుడు అట్లే జరిగింది. నా ముందర టీ తాగుతున్నాను, నాకు కూడా టీ బాగా అలవాటు. టీ కావాలంటే నేను వద్దన్నాను, అయిపోయింది సంగతి. తర్వాత అర్థం చేసుకున్నాను, అప్పటి నుంచి నేర్చుకున్నాను. ఎవరైనా ఫోన్ చేస్తారా మీరంటే తప్పకుండా ఫోన్ చేస్తాను. వాళ్ళు భయపడతారు, ఎందుకంటే పోయి సిద్ధంగా ఉంటుంది. టీ తాగుతారా తప్పకుండా తాగుతానంటే, ఇప్పుడు నన్ను ఎస్ అని చేస్తే నువ్వు అంటే ఓకే ఏ పర్వాలేదు, అట్లా ఉంటే మంచిది. అన్రాపింగ్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిన బహుమానాన్ని వరాన్ని మనము తెరవాలి. తర్వాత నీ హార్ట్ బీట్ ఏంటి? నీకు హార్ట్ బీట్ అంటే అర్థమవుతుంది కదా. నీ హృదయం ఎక్కడుంది? పాట ఉంది కదా, నీకు చుట్టే తిరుగుతుంది పాట ఉందా? సినిమా పాట చాలా కాలం తిరిగింది నా చుట్టూ. ఎక్కడ బస్సులు ఎక్కినా అదే చుట్టే. అంటే నీ హృదయం దేని గురించి తప్పిస్తుంది అర్థం. హృదయం యొక్క పల్స్ ఎక్కడ నీకు ఇష్టంగా ఉంది. మూడవది, వాట్ ఈస్ యువర్ ఎబిలిటీ? నీ సామర్థ్యం ఏంటి? యు ఆర్ స్పెషల్లీ మేడ్. ఓకే. నాలుగవదిగా వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ? నువ్వు కొన్ని చోట్లనే సౌఖ్యంగా ఉండగలవు. ఉదాహరణకు నేను జీవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాట పాడు జీవా అని చెప్తాను. జీవా నిలబడతాడు, పాపం నేను చెప్పాను కాబట్టి పాట పాడడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం పాడిన తర్వాత దానికి డౌట్ వస్తుంది, పాడుతుంది కరెక్ట్గా, ఎందుకంటే తనకు ఆ గిఫ్ట్ ఉందో తెలియదు. ఒకవేళ గిఫ్ట్ ఉండి పాడితే సంతోషం, లేని పని తీసుకొచ్చి చేయలేని పనిని పెడితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, మనం కూడా వణకాల్సి వస్తుంది కింద కూర్చొని. అలాగే ఏ గిఫ్ట్ నీ ఎబిలిటీ ఉందో ఆ ఎబిలిటీలో ఎక్కడ కంఫర్ట్ ఉంటావు ఆ పనిలో నువ్వు ఉండాలి. కొన్నిసార్లు కనబడచ్చు నీ గిఫ్ట్ బయట,
కొంతమంది కనపడదు. ఉదాహరణకు కొంతమందికి భోజనం చేయాలంటే అందరికీ వంట వండాలంటే చాలా ఇష్టం. అది అందరికీ రాదు. వంట వండడం కూడా గిఫ్టే. కొంతమంది భోజనం పెట్టడం చాలా ఇష్టం. వాళ్ళు చేయరు, కానీ చేసిన దాన్ని తీసుకుపోయి వాళ్ళకి పెట్టాలి, వేరే వాళ్ళకి పెట్టాలి, తృప్తిగా చూస్తారు. వాళ్ళు ఎంత తృప్తిగా తినాలని ఎక్కువ పెడతా ఉంటారు. వాళ్ళకి అది గిఫ్ట్, హాస్పిటాలిటీ. నేను వరాల గురించి కొన్ని మాట్లాడాను. తర్వాత ఎగ్జామినింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. నువ్వు నీ ఎక్స్పీరియన్స్ని ఎగ్జామిన్ చేయాలి. ఉదాహరణకు కొన్ని త్వరగా నేను ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటాను. కొన్ని ఇప్పుడు చెప్పిన 3 లేఖన భాగాల నుంచి కొన్ని లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్టులో వరాలు మొదటి కొరింథీ 1:12 అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది ఆర్గనైజేషన్కి సంబంధించిన స్కిల్స్. ఆర్గనైజ్డ్ అంటే ఒక క్రమబద్ధంగా ఒక విషయాన్ని చేయగలిగారు. ఆర్గనైజేషన్ అని ఎందుకన్నారంటే క్రమంగా ఒక పద్ధతిలో చేయడం, ఇష్టం చేయడం కాదు, ఒక పద్ధతి పెట్టుకోవడం. దానికి ఒకవేళ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ద గిఫ్ట్ ఆఫ్ అదర్స్ అండ్ రిక్రూట్ దెమ్ టు మినిస్ట్రీ, ద ఎబిలిటీ టు ఆర్గనైజ్ అండ్ మేనేజ్ పీపుల్, రిసోర్సెస్ అండ్ టైమ్ ఫర్ ఎఫెక్టివ్ మినిస్ట్రీ. కొంతమందికి ఈ గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ గిఫ్ట్స్. వాళ్ళు ప్రజల్ని గుర్తిస్తారు, వారి వరాలను గుర్తిస్తారు, వాళ్ళని వాడుకుంటారు, వారు ఎన్నికలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ముందు కనబడరు, ఎప్పుడోసారి కనబడతారు. కానీ అడ్మినిస్ట్రేషన్లో అంటే వారు గుర్తించి వ్యక్తిని సరైన స్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు మీలో వివరించారు, నాకు తెలియదు. రెండవది మొదటి కొరింథీ 12 మనం చూస్తే అపోజల్ అంటే పంపించబడే కొత్త చర్చెస్ని, కొత్త విషయాల్ని, కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాయి. ఉదాహరణకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వేరే చోట కొత్తగా ఉద్యోగం వచ్చింటే అక్కడ వెళ్తారు. వారు ఏ చర్చకి పోవడానికి ఇష్టం ఉండదు, చూసింటారు చాలా. కానీ వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే అక్కడ చాలామంది అక్కడ ఉంది, అక్కడ చాలా దూరం పోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే వాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి కొత్త ప్రదేశం కూర్చుంటారు. క్రమక్రమంగా అక్కడున్న ప్రార్థన గుంపు మేబీ సమూహంగా ఏర్పడచ్చు. ఆ వ్యక్తిని ఎవరినైతే అట్లా వాడుకుంటాడో వాళ్ళకి ఆ గిఫ్ట్ ఉందని అర్థం. అందరూ ప్రజలు అతి ఈజీగా రారు. దేవుడు తనలో పెట్టిన ఆ గిఫ్ట్ని బట్టి, తను మాట్లాడే మాటలను బట్టి వాళ్ళని ప్రొఫెసర్ చేస్తారు. మొదటి కొరింథీ 12 ఉన్న ఇంకొక గిఫ్ట్ ఏంటంటే డిజర్న్మెంట్, స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్, గిఫ్ట్ ఆఫ్ డిజర్న్మెంట్. ఏంటంటే నువ్వు ఒక వ్యక్తిని చూస్తే స్కాన్ చేయగలవు. స్కానింగ్ అయితే దేవుడు నీకు ఇచ్చాడు. నాకు కూడా కొన్నిసార్లు ఆ గిఫ్ట్ ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక వ్యక్తిని గమనించినారంటే ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అర్థం చేసుకుంటాను. అందుకే జాగ్రత్తగా ఉంటాను. కొంతమందితో దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు నాకు తెలుసు. ఎందుకంటే డిజర్నింగ్ గిఫ్ట్, అది ఎందుకు చేస్తున్నారు, ఏ ఉద్దేశం చేస్తున్నారు తొందరగా కనుక్కోగలను. తర్వాత గిఫ్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. కొంతమందికి ఇతరులను ఎంకరేజ్ చేసే గిఫ్ట్ ఉంటుంది. రోమన్స్ చాప్టర్ 12 ఉంది. ఏంటంటే ఇది ఎగ్జార్టేషన్ కూడా చేస్తారు. ఎంకరేజ్మెంటే కాదు, హెచ్చరిస్తారు. హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలో పని కలిగి ఉంటారు. కాబట్టి ఎంకరేజ్మెంట్. బర్నబాస్ ఉదాహరణకు, ఆయన పేరే హెచ్చరిక పుత్రుడు అని అంటాం. అంటే ఏంటంటే పౌలు కానీ ఎంకరేజ్ చేయకపోయింటే బర్నబా పౌలు అంత తొందరగా సేవలకు వచ్చేవాడు కాదు. కాబట్టి బర్నబా లాంటి ఎంకరేజ్మెంట్ కలిగిన వాళ్ళు చేసే వాళ్ళు అవసరం. ఎఫ్ఎస్సి 4 సువార్త గిఫ్ట్. అందరూ సువార్త చెప్పగలరు, సువార్త అందరూ చెప్పాలి. కానీ కొంతమంది సువార్త చెప్తే ప్రభువు వారి యొక్క చిన్న మాటల ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు. ఉదాహరణకు బిల్లీ గ్రాహం గారు, ఈరోజు ఒక వీడియో వచ్చింది వాట్సాప్. బిల్లీ గ్రాహం గారు చిన్నప్పుడు అంటే యవనస్తులుగా ఉన్నప్పుడు తను ఏ విధంగా యేసుప్రభు ఒక్కరే మార్గం అని చెప్పాడు, అన్ని దశల్లో అంటే వృద్ధాప్యంలో వచ్చేంతవరకు ఏ విధంగా చెప్పాడో చిన్న చిన్న క్లిప్స్ తయారు చేసుకుని ఒక వీడియో పంపించారు. చాలా చక్కగా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు, అప్పటి నుంచి ఏం చెప్పాడో, మొదట్లో ఏం చెప్పాడో, చివరి వరకు కూడా అదే చెప్పాడు. యేసుప్రభు ఒక్కడే మార్గం. ఆయనే అంటే ఆ గిఫ్ట్ ఎప్పుడైనా మీరు విలిగ్రహం గారి మెసేజ్ వింటే సింపుల్గా ఉంటాయి. ఏ పెద్ద దాంట్లో గ్రేట్ లోతైన మర్మాలు ఏమి ఉండవు. కానీ చెప్పే విషయం ఎట్లుంటుందంటే దేవుని ఆత్మ ద్వారా నీకు అవసరమైనది, నీవు రక్షింపబడకపోతే నరకానికి వెళ్తావు,
నువ్వు రక్షణ లేకపోతే దేవుణ్ణి ఆనందించలేవు, నీ క్రైస్తవ జీవితం వ్యర్థమవుతుంది. ప్లీడ్ చేస్తాడు అంటే దేవుని పక్షంగా ఆయన బ్రతిమలాడతాడు, ఒక అవకాశం ఇస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆయన రమ్మనకుండానే వచ్చేస్తాడు. తర్వాత ఇంకొక గిఫ్ట్ తర్వాత నేను సమయం అయిపోయింది. ఫెయిత్, విశ్వాసం. కొంతమందికి చాలా విశ్వాసం ఉంటుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంత విశ్వాసం కలిగి ఉండాలి? బాగు చేస్తాడు, ప్రభు తప్పకుండా ముడతాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు, దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. గివింగ్ ఈజ్ అ గిఫ్ట్. రోమన్స్ 12. ఇచ్చుట. కొంతమంది ఇస్తారు కానీ ఇచ్చేటప్పుడు డంకా వాయిస్తారు. పలాంటి వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చారు దేవుడికి, దేవుడు వారిని దీవించిన కాక చెప్పుకుంటారు. కొంతమంది చెప్పచ్చు, వాళ్ళే బ్రదర్ మా పేరు చెప్పకూడదు, దేవుడికి మీకు మధ్యలోనే ఉండాలి, మీకు తెలియాలి నేను ఇస్తున్నాను. కొంతమంది గిఫ్ట్ ఇస్తారు, మాకు తెలియకుండా ఎవరు ఇచ్చారో తెలియదు కానీ గిఫ్ట్ కవర్ వస్తుంది, దాని మీద పేరు ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏమంటారంటే బ్రదర్ మీకు ఇమ్మని ఇచ్చారు, నాకు తెలియదు ఎవరు వాళ్ళు కూడా అమాయకులు పట్టుకుంటారు, తెలియని వాళ్ళు పట్టుకుని వాళ్ళ ద్వారా పంపిస్తారు. మనం చూస్తారు నమ్మకంగా ఇస్తారు లేదా చూసి గమనిస్తారు. సో ఆ విధంగా చర్చ్లో మా చర్చ్లో కొన్నిసార్లు నాకు గిఫ్ట్లు వస్తాయి. ఆ గిఫ్ట్ వచ్చినప్పుడు కవర్లో ఏం కనబడదు అనుకుంటే దేవుడు పంపిస్తున్నాడు. అంటే వ్యక్తులకు వాళ్ళకు అవసరం నేను ఇస్తున్నాను తెలియకూడదు, దేవుడికి తెలియాలి, దేవుడి కోసం ఇస్తున్నాను. ఆ విధంగా ఉంది. సరే, ఇంకా గిఫ్ట్ ఏంటంటే హీలింగ్ గిఫ్ట్. చాలామందికి ఈ హీలింగ్ గిఫ్ట్తో విశ్వాస ప్రశ్నలు అయిపోయారు చాలామంది. అంటే మంచిదే, దేవుడు ఇస్తాడు, ఏమంటారు స్వస్థపరిచే వరకు దేవుడు ఇస్తాడు. తర్వాత హాస్పిటాలిటీ. మొదటి పేతురు 4:9-10 నుంచి ఏమిటంటే హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం చేయడం. కొంతమంది ఇంటికి పోతే నీళ్ళు ఇస్తారు, నీళ్ళు ఇచ్చిన వెంటనే కాఫీ కావాలా, టీ కావాలా, హార్లిక్స్ తాగుతారు. నేను కాఫీ టీ మానేసాను కొంతకాలం. మానేస్తే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరింటికైనా వెళ్తే మీరు కాఫీ టీ తాగరు కదా, హార్లిక్స్ తాగండి, కొంచెం హార్లిక్స్ పాలు తాగండి అంటే ఏదో ఒకటి తాగేంత వరకు వాళ్ళు మనం బలవంతం చేస్తారు. ఏమొద్దాం అనుకోండి, ఇది ఏదో తెచ్చి పెడతాం, మనం వాళ్ళ తిరిగితో మనం వాళ్ళ ప్రేమతో మనం చచ్చిపోతాం. కాబట్టి ఆతిథ్యం అనేది ఒక వాళ్ళ ప్రేమ, అది కృపావరం. తర్వాత లీడర్షిప్. అందరూ లీడర్స్గా, దేవుడు కొంతమంది లీడర్స్గా ఎంచుకుంటాడు, అది కూడా వరం. రోమా 12లో మర్సీ, దయ చూపించడం, అదొక వరం. మిరాకిల్స్, అద్భుతాలు చేయడం దేవుడు ఇచ్చిన వరం. పాస్టరింగ్ చర్చ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎఫెసియన్స్ 4. తర్వాత ప్రీచింగ్, బోధ చేయడం ఈజ్ అ గిఫ్ట్. సర్వీస్ ఈజ్ అ గిఫ్ట్. టీచింగ్ ఈజ్ గిఫ్ట్. విజ్డమ్ ఈజ్ గిఫ్ట్. ఆత్మ వలనే ఒకరికి వివేచన. ఆత్మ వలన మీకు చెప్పిన వచనాలు చదివితే 4 వచన భాగాలు చెప్పాను, అది చదివితే దాంట్లో ఎన్ని గిఫ్ట్ ఉన్నాయో లిస్ట్ చేయండి. అవన్నీ చదివిన తర్వాత ఈ వాక్యం చదవాలి. ఎందుకంటే ఈ గిఫ్ట్స్ అన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ గిఫ్ట్స్ అన్ని ఎందుకు ఇచ్చాడు? సో మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ. ఈ మాటలు అందరూ కలిసి మొదటి కొరింథీ 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గల వారు కనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలిగిన అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నించండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి దేవుడు ఈ వరాలని ఇచ్చాడు. వరాలన్నీ ఎవరి కోసము? మన వ్యక్తిగతంగా మనం చూపించుకోవడానికి కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. క్షేమాభివృద్ధి అంటే ఇతరులు మేలు కలగాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందడం ఇతరులు ఈ విధంగా చెప్తారు. సరే, ఎన్నో వరాలు ఉన్నాయి. వరాల గురించి మళ్ళీ మీకు ఆత్మవరాల గురించి. ఆత్మవరాలు వేరు, న్యాచురల్ టాలెంట్ వేరు. నీకు పుట్టుకతోనే నీకు కొన్ని తలాంతులు ఉన్నాయి, న్యాచురల్గా నీకు వస్తాయి, అవి వేరు. దేవుడు నిన్ను సంఘంకి వచ్చినప్పుడు లేదా సంఘంలో నువ్వు పరిచయం జరిగించడానికి దేవుడు నిన్ను అభిషేకించి కొన్ని వరాలు ఇస్తాడు. అది ఎలా ఇస్తాడంటే మన విశ్వాస పరిమాణం చొప్పున మనకు కృప వరం. ఎఫెసీ పత్రిక ఈ వచనం చదువుకున్నాం.
ఎట్లా ఎందుకు ఇస్తాడు మనకు వరాలు దేవుడు అంటే, ఎఫెసీ పత్రిక 4:7 అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడను. అందుకే దాన్ని కృప వరము అన్నారు. కృప వరము అంటే ఏంటి? వరం ఇవ్వడమే కాదు, గిఫ్ట్ ఇవ్వడమే కాదు, దేవుడికి ఏమి ఇస్తున్నాడంట? కృప కూడా ఇస్తున్నాడు, టు ఆపరేట్ ఇట్. దానికి కృపావరము అన్నారు. కాబట్టి కృపావరము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి ఒక వరాన్ని, ఒక గిఫ్ట్ని ఇస్తాడు. ఆ గిఫ్ట్ని నువ్వు ఇవ్వాలి, నువ్వు వాడుకోవాలి. అది ఎవరి కోసము? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి దేవుడికి ఏ గిఫ్ట్ ఇచ్చాడో, ఏమి ఇచ్చాడో ఇంకా రానున్న దినాల్లో హార్ట్, ఎబిలిటీ, పర్సనాలిటీ, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నా ఉద్దేశం, నా ప్రార్థన ఏంటంటే, దేవుడు నీ యొక్క జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడో అది తెలుసుకోవాలి. నువ్వు సంఘంలో ఆ పరిచర్యలో నువ్వు నిమగ్నమై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. గొప్పగా వాడుకుంటాడంటే నీ ఫోటో ప్రపంచానికి తెలియనక్కర్లేదు. గొప్పగా వాడుకుంటాడంటే నువ్వు ప్రయాణం చేసి ఎక్కడెక్కడ ప్రింట్ చేయనక్కర్లేదు. గొప్పగా వాడుకుంటాడు అంటే నీ ద్వారా అనేకులు ప్రభు ప్రేమలో, ప్రభు యొక్క ఆయన దైవత్వాన్ని నీ ద్వారా తెలుసుకుంటాడు. నువ్వు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అయిపోతుంది. నీ మాట, నీ క్రియ లోకంలో ప్రత్యేకంగా నీ వైపు చూస్తారు, నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రభు కొరకు రోషంగా జీవించాలి. ప్రారంభిస్తాను.